జూనియర్ ఎన్టీఆర్‌కి షోల్డర్ ఇంజ్యూరీ అయితే అయ్యింది. సో, తారక్ అన్న ఒక 6, 8 మంత్స్ అయితే షూటింగ్‌కైతే దూరంగా అయితే ఉండబోతున్నాడు. అసలు ఏం జరిగింది? ఈ మ్యాటర్ మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు రామోజీ ఫిల్మ్ సిటీలో 'డ్రాగన్' షూటింగ్‌లో అయితే ఉన్నారు. రాత్రనక పగలనక చేస్తూనే ఉన్నారు షూటింగు. మెయిన్‌గా వచ్చేసి నైట్ సీక్వెన్స్‌లు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అవైతే షూటింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీకి ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం తనే ఓన్‌గా స్టంట్స్ అయితే చేస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా తనే ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి అయితే అనుకుంటున్నాడు. అంటే యాక్చువల్‌గా తను 18-20 కేజీల వరకు బరువు తగ్గాడు క్యారెక్టర్ కోసము. సో, డెఫినిట్‌గా తను ప్రతి ఒక్కటి కూడా నేనే ఇన్వాల్వ్ అవ్వాలి, నేనే ఉండాలి అని చెప్పి తారక్ అన్న ఎటువంటి సీక్వెన్స్ అయినా గానీ డూప్‌ని పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్న సీక్వెన్స్‌లు కూడా తనే ఓన్‌గా చేయడానికైతే ట్రై చేస్తున్నాడు. ఈ భాగంలో తనకి షోల్డర్ ఇంజ్యూరీ అయితే అయ్యింది. ఈ షోల్డర్ ఇంజ్యూరీ అవ్వడము మామూలే కదా! తగ్గిపోతది. ఎంత పెద్ద ఏముంటది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బట్ చాలామంది సెలబ్రిటీస్ దీని మీద రియాక్ట్ అయితే అవుతున్నారు. 'గోపీచంద్ మల్లేన్' గారు, 'తమన్' గారు అండ్ ఇంకా చాలామంది సెలబ్రిటీ కూడా దీని మీద రియాక్ట్ అయ్యి పోస్టులు అయితే వేస్తున్నారు. సో, 6, 8 మంత్స్ అంటున్నారంటే చాలా సివియర్, చాలా పెద్దది అని చెప్పైతే అంటున్నారు. సో, ఈ విధంగా మనం చూసుకుంటే తారక్ అన్న ఈ షూటింగ్‌కి కొంచెం దూరంగా అయితే ఉండబోతున్నాడు. తొందరగా కోలుకోవాలని చెప్పైతే కోరుకుందాం.